ఏది ఎదురొచ్చినా నేను బతుకుతాను, బతికి తీరతాను, బతికి తీరతాను, బతికి తీరతాను, బతికి తీరతాను, ఎన్నో వందల సంవత్సరాల నుంచి నిర్విరామంగా నిర్విఘ్నంగా వెలిగిన ఈ అమ్మవారి అఖండ జ్యోతి అమ్మవారి విగ్రహం అపవిత్రమైన రోజున కొండెక్కి ఎన్ని ప్రక్షాళన కార్యక్రమాలు చేసి ఎంత ప్రయత్నించినా పోయిన పని శాఖకమ్మలు ముగిశాక గాని తిరిగి అఖండ జ్యోతి వెలగదు. ఆ రోజు నుంచి ప్రతి 48 సంవత్సరాలకి ఒకసారి ఈ అఖండ జ్యోతి కొండెక్కటం మీ కుటుంబంలో ఒకరు శాపానికి బలైపోవడం. ఈసారి ఎవరిని పని కోరుతున్నావు తల్లి? వచ్చి చాలా ఏళ్ళైనా నిన్నే వచ్చినట్టుందమ్మా. ఓయ్ సిటీ పొలము గల్లా బుచ్చమ్మో చెంగావి చంపాలచ్చమ్మో కోపంలో ఎంతో ముద్దమ్మో కోపంగా మోతి శుభమ్మో అయ్య బాబాయ్ టెంప్ట్ అయిపోతున్నాను. పొద్దుల్లో ముద్ద బంతల్లే ఎంత ముద్దుకున్నావే వెండి మువ్వలే కళ్ళు మంటుంటే గుండె చిల్లు మనాదే. గణేష లవ్ స్టోరీ గొడవ అయిపోయింది, ఇప్పుడు ఫ్యామిలీ సెంటిమెంట్స్. తరతరాలుగా మా వంశానికి ఒక శాపం. శాపం కాదు, చేసుకున్న పాపం. చందామామ చందామామ కిందికి చూడమ్మా ఈ నేల వీడి నెల రోజులు చూసి నీవు పెరగోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వందెలు చాలమ్మా మా అందుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా. రక్తాభిషేకం జరగాల్సి వీటన్నిటికన్నా సంకల్పం గొప్పది, సంకల్పం గొప్పది. ఓసారి నవ్వమనవా? నవ్వరా చీనీ జీవితం మీద విరక్తి వచ్చేసింది.